ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు హేమహేమిలే. ఇద్దరు అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన వారే. రాజకీయ వ్యూహాలలో వారికి వారే సాటి కనుక ఇద్దరు సరి సమానమే అని భావించవచ్చు. అంటే చాలా మంది కాదు అని అంటారు. ఎందుకు అంటే దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ దాదాపు 2.5 దశాబ్దాలు రాష్ట్ర రాజకీయాలను శాసించి ఒక్క ఎన్నికల్లో ఓడిపోగానే చేతులెత్తేశారు, ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ఓటములను తట్టుకొని ఎదురొడ్డి నిలబడి పోరాడుతుంటారు. రాష్ట్ర విభజన, జగన్ పాలన వంటి విపరీత రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలలో కూడా పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కూడా ఆయన కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోతేనే కేసీఆర్ తుంటే ఎముక విరగ్గొట్టుకొని ఫామ్ హౌస్ లోనే పడుకున్నారు. కనుక ఆరోగ్యం విషయంలో కూడా కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఇక కేసీఆర్ అధికారంలో లేకపోయినా ఎవరిని కలవడానికి పెద్దగా ఇష్టపడరు. తన సొంత నియోజకవర్గంలో కూడా ప్రజల సమస్యలు కూడా తెలుసుకోలేని పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అలా కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా సరే ఎటువంటి భేషజాలు, ఆర్భాటం లేకుండా సామాన్య ప్రజల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి సాధక బాధలు తెలుసుకుంటున్నారు. కానీ కూతురు కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినప్పుడు తనతో సహా కేటీఆర్, హరీష్ రావు తదితరులపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నప్పుడు ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడి పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం కూడా సన్నగిలినప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దాఖలే లేవు. సింహంలా పోరాడతారని చాలా మంది అనుకున్నారు కేసీఆర్ విషయంలో. కానీ అలా ఏం జరగలేదు. ఫామ్ హౌస్ లోనే ఉండిపోయి యాగాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ గడిపేశారు. ఇక ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పోరాట యోధుడిగా నిత్యం ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఉంటూ అన్ని కూడా ఆయన దగ్గర నుండి చూసుకుంటూ అందరినీ బలగాన్ని మొత్తాన్ని కూడగట్టుకుంటూ వచ్చారు. పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు ధైర్యం చెబుతూ చాలా నిర్భయంగా వ్యవహరిస్తూ వచ్చారు. అధికారం కోల్పోయినా సరే చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ పదవి, అధికారం ఉంటే తప్ప శాసనసభలో అడుగు పెట్టకూడదన్నట్లు కేసీఆర్ భీష్మించుకొని కూర్చున్నారు, ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు. ఇక జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతారంటూ కేసీఆర్ ప్రత్యేక విమానం వేసుకొని చేసిన హడావిడి అందరూ కూడా చూసే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పలుమార్లు జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. నేటికి వ్యవహరిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూనే ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తారు ఆంధ్రప్రదేశ్ డెవలప్ కోసం. అవసరమైతే ఓ మెట్టు దిగి పొత్తు కూడా పెట్టుకుంటారు. అందరినీ కలుపుకు వెళ్తూ ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తుంటారు. ఇదే చంద్రబాబు నాయుడు నైజం అని కూడా అంటారు చాలా మంది. కానీ నా అంతటి రాజకీయ మేధావి ఎవరూ లేరు అన్న అహంభావంతో విర్రవీగే కేసీఆర్ దేశంలో హేమహేమీలైన నేతలందరూ తన నాయకత్వంలో పనిచేయాలని కోరుకొని దేశ రాజకీయాలలో ఒంటరిగానే మిగిలిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కేంద్రంతో సహాయక సహకారాలు అందిపుచ్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కేసీఆర్ అహంభావం, రాజకీయ దురాశ, రాజకీయ కారణాలతో కేంద్రం, ప్రధాని మోడీతో యుద్ధాలు చేస్తూ తాను, తన పార్టీ, తన రాష్ట్రాన్ని కూడా నష్టపరుచుకుంటూ వచ్చారు. కేసీఆర్ జగన్ కు తోడ్పడి చంద్రబాబు నాయుడిని దెబ్బతీస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకుండా కేసీఆర్ ని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అది చంద్రబాబు నాయుడు అంటే. ఇక చివరిగా ఒక మాట ఏంటంటే తమిళనాడులోని ద్రవిడ పార్టీల విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని కేసీఆర్ చెబుతూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగన్ గొప్ప పోరాట యోధుడని కల్వకుంట్ల కవిత బాగానే మెచ్చుకున్నారు అందరి సమక్షంలో. కానీ నిజానికి కేసీఆర్తో సహా 2 తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలన్నీ చంద్రబాబు నాయుడిని, ఆయన పోరాట స్ఫూర్తిని, ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకుంటే రాజకీయంగా రాణించవచ్చని చాలా మంది అనుకుంటున్నారు. ఈ ఎగ్జాంపుల్ కి పవన్ కళ్యాణ్ అలా చేసి నిరూపించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా నేను ఎదుగుతున్నాను, చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకుంటున్నా అని పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి మీరేమంటారు? కేసీఆర్ బెటర్ అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు బెటర్ అంటారా? ఎవరి రాజకీయ